పదవీ విరమణ పొందిన అంబర్పేట పోలీస్ సిబ్బందిని కాచిగూడ ఏసీపీ రఘు, అంబర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్లు ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రరాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రత్నరాజులు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అంబర్పేట పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్ అశోక్ ఇద్దరు అధికారులను ఘనంగా సత్కరించారు. ఇద్దరు అధికారులు సుదీర్ఘకాలంగా పోలీసు శాఖలో పనిచేసి ప్రజలకు అందించిన సేవలను ఏసీపీ రఘు కొనియాడారు. అనంతరం వారికి పెన్షన్ బెనిఫిట్స్ అందజేశారు. మన అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఉన్నారంటే నిజంగా మనం చాలా అదృష్టవంతం అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈయననేమో మన తెలుగు లిటరేచర్ రామచంద్రరాజు గారు ఈయన చేసేటువంటి పని కానివ్వండి, ఈయన పిల్లటువంటి ఓపెన్ కానీ నాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్. లాస్ట్ 3 months నేను వచ్చి 3 months అవుతుంది కాబట్టి నాకు అర్థం లేదు. మధ్యలో డైరెక్ట్ ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల ఒక 4 రోజులు సిక్లో పోవటం, ఒక తక్కువ అనుభవం అది కూడా అందరు చెప్పడం వల్ల కానీ ఆయన సిక్లో పోయినప్పుడు కానీ ఏంటంటే గురించి అనుకుంటా అలాంటి శారీరక సామర్థ్యం కానీ తెలివితేటలు కానీ అన్నీ ఉన్నాయి. ఆయనకి నచ్చిన వృత్తిలోకి, ఆయనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ వృత్తిలోకి పంపిస్తుంటే ఆయన ఎక్కడున్నా కానీ విజయం సాధిస్తాడు. రామచంద్రరాజు గారు కూడా మంచి సాహిత్యంలో నెంబర్ 1. అతనికి అది ఒక భగవంతుడు ఇచ్చిన కళ. ఆ కళలో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా డ్యూటీ ఉన్నా కానీ రవీంద్ర భారతికి వెళ్ళి కలిసి చెప్పి సన్మానం చేసుకొని వచ్చేస్తాడు. ఎక్కడో అమెరికాలో ఏదో కార్యక్రమం పెడతారు వాళ్ళు, ఏదో తానా వాళ్ళు కార్యక్రమం పెట్టి సాహిత్యం ఉందంటే ఇక్కడి నుంచి రాసి పంపిస్తే వాళ్ళు అక్కడ అవార్డు ఇస్తారు. అవార్డుని తీసి మళ్ళీ ఇక్కడ తీసుకుంటారు. ఇంత డ్యూటీలో ఇంత ప్రెజర్లో కూడా ఆయనకున్న కళని మాత్రం వదలకుండా అని కంటిన్యూ చేసుకుంటానే పేపర్లో ఫోటోలు వస్తాయి. అంత శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. నాకు తెలుగు తరఫు రాదు, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదేదో అంటున్నాను, నిన్ను అర్థం కావటం లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మజా సరే. మీకు అనేది ఉద్యోగ ప్రస్థానంలో చివరి మధ్యది. ఈ తర్వాత సో నా గురించి సారు, మా బాబు అందరూ చెప్పేస్తున్నారు. అయితే ఉద్యోగ ప్రస్థానంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని కష్టసుఖాలు అవి కామన్గా వస్తూ పోతూ ఉంటాయి. అయితే ఏది చేసినా మనం మన కుటుంబాన్ని ఓవర్కమ్ 40 years of great journey. వెరీ లాయల్గా తను చేసుకుంటూ ఉంటారు. అసలు డాడీ అంటే ఇంకా మేము చాలా స్ట్రిక్ట్ ఉంటారేమో. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మామూలుగా మా ఫ్రెండ్స్ అందరు అడిగేదంటే కొడతారా, డాడీ వాళ్ళు తిట్టారా అనేసి. అవన్నీ మా మమ్మీకి అప్పచెప్పి ఆయన మాత్రం చాలా మమ్మల్ని, మమ్మీ ఏ అని అరిచినా సరే పిల్లల్ని ఎందుకు అరుస్తున్నావు అంటే మళ్ళీ బయట ఎవరినైనా ఒక్కొక్కసారి ఆయన తిడుతున్నప్పుడు మేము చూస్తాం, డాడీ మాత్రం ఇట్లా మాట్లాడగలం మనతోటి అని. మేము ఆడపిల్లలు మమ్మల్ని వే అని కూడా ఎప్పుడూ సంభావించింది లేదు. ఆయన అమ్మ అనే పిలుస్తారు. కానీ మీకు పోలీస్ లాంగ్వేజ్ తెలుసు ఎలా మాట్లాడతారో. సో బయట మాట్లాడే డీలింగ్ అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వెరీ సాఫ్ట్ హార్ట్. ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నందుకు మేమెంత హ్యాపీగా ఉన్నామో ఆయన అంత బాధగా ఉన్నారు. నా రిటైర్మెంట్ అయిపోతుంది, హీ వాంట్స్ టు వర్క్ మోర్ అండ్ మోర్. ఆయన మధ్యలో కొంచెం సిక్ అయినప్పటికీ ఆయన రాలేని ఆ రోజుల్లో కూడా తను చాలా ఫీల్ అయిపోయేవారు. హెల్త్ ఇష్యూ, లిగమెంట్ టేర్ అయ్యి కొంచెం ఒక పారలైటిక్ స్ట్రోక్ వచ్చింది కాలుకి. ఈవెన్ దో హీ నెవర్ స్టెప్ బ్యాక్. ఆయనకి ఎప్పుడు ఆ సర్వీస్లో ఉండాలనే ఆశ. వెరీ బలవంతంగా డాడీకి డ్రెస్ తీయడంగానే మన తీయడం కానీ జరుగుతుంది. తన స్వార్థం ఎప్పుడు చూసుకోకుండా మా కోసం ఏ ఎడ్యుకేషన్ లోన్ కూడా పెట్టకుండా వెనకాల మాకు బ్యాక్ సపోర్ట్ అంటూ ఏ ఒక ఆస్తి కానీ 1 రూపీ కూడా లేకుండా వచ్చారు ఆయన. కానీ ఈ రోజు వీఆర్ వెల్ సెటిల్డ్ బై ద గాడ్స్ గ్రేస్. థ్యాంక్స్ ఫర్ దట్. ఇదంతా మా డాడీ హార్డ్ వర్క్.
ఈ రోజు మీరందరూ సిఐ గారు మెన్షన్ చేశారు, తను రాసిన ఫైల్ వెరీ క్లియర్ గా ఉంటుందని. తను మాకు చిన్నప్పుడు యూస్ టు వెయిట్, వచ్చాక చెప్పే స్టోరీ ఎంత క్లియర్ గా ఉండేది అంటే నేను ఆ ఇన్సిడెంట్ లో ఉన్నానేమో అనేలాగా చెప్పేవారు. అదొక మాకు ఫెయిరీ టేల్స్ లా ఉండేది. నైట్ టైం ఆయన వస్తే ఆ స్టోరీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అంత క్లియర్ గా ఆయన ఒక సీన్ డిస్క్రైబ్ చేస్తారు. ఇట్ ఈస్ హిస్ ఓన్ టాలెంట్. అలా అప్పటికి ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి నానవాళ్ళు ఆ గడ్డలో ట్రాక్టర్ ర్యాలీ అయిపోయి ర్యాలీ వచ్చేస్తున్నది. అప్పటికే బాడీకి కట్టేసారు. సంథింగ్ ఏమైనా తెలియదు. స్కోరింగ్ ఏఎస్ఐ గవర్నమెంట్ చాలా నలుగురు కానిస్టేబుల్ అంటే కొత్తగా వెళ్తున్న కానిస్టేబుల్ ఎయిర్ కానిస్టేబుల్ అవుతుంది. అక్కడ రీపిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ చంపారు. దాని తర్వాత నార్మల్ టీచర్స్ బండి మీద వెళ్తుంటే వాళ్ళు చంపారు. నేను జనరల్గా మా అత్తగారి ఇంటికాడ ఉన్నమాట. నేను విషయం నాకు ఎవరు చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్ చూసి నాకు డైరెక్ట్ కాల్ చేసి ఎంత మంచిగా ఉన్నారా ఇట్లా చూసాం మేము అనగానే 10 seconds నాకు అయిపోయింది. 10 seconds అసలు నాకు మాట కూడా రాదు. టెన్షన్ ఏమైంది అసలు ఎట్లా జరిగింది. ఎందుకంటే నాన్న డ్యూటీ వెనకాల ఖచ్చితంగా నేను ఉంటా, అంత గట్టిగానే ఉంటా నేను ఎక్కడైనా సరే. ఎందుకంటే చాలా మంది పిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు స్వామిలోకి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళు చూసుకుంటారు. ప్రతి మ్యూజిక్ వరకు నాకు నానే ప్రపంచం. ఎందుకంటే కరోనా టైంలో కూడా మా నాన్నగారిని ఎల్ఐసి సింబల్ అంటే దాంట్లో దీపం ఉంటుంది. ఆ దీపానికి ఇలా అంటే నీ చేతులు అడ్డు పెట్టుకోండి అంటే నేను ఏం చేయగలిగాను, కారు పెట్టుకొని నాన్న తీసుకొని వెళ్ళటం తీసుకొని రావడం. ఎన్నో పనులు చేశా, దీపం చేస్తాను, నడిపిస్తున్నాను. కరెంట్ స్కూల్లో నామకోసమే ఏం సంతోషంగా రిటైర్మెంట్ అవుతున్నాయంటే ఫస్ట్ సంతోషించాను. నగర్లో ఇది ఇన్స్టెంట్ అదే వెహికల్ వచ్చేసి నాన్న కొడుకు దగ్గర అయిపోయింది. అప్పుడు నాకు ఏమవుతుందో నాకే అర్థమవుతుంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఎంత ఎవరైనా చదివినా కనిపించిన చుక్క కూడా మీరు కాదు, అంత త్వరగా జరిగింది. నేను అసలు సార్ ఓకే సార్ డన్ సార్
ఓకే ఓకే సార్ ఓకే సార్ డన్ ఓకే సార్ డన్